ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ లాగరిథమ్ టు ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్. సో వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ఈక్వేషన్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో ఫస్ట్ వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గివెన్ అని రాయాలి. ఓకే, log x by y by 3 is equals to 1/2 log x plus log y. సో ఇక్కడ multiplying 2 on both sides. So 2 log x plus y by 3 is equals to 2 into 1/2 log x plus log y. 2 and 2 gets cancelled. సో ఇది మళ్ళీ మనకి ఏ ఈక్వేషన్లో ఉంది? m log a is equals to log a to the power of m, అండ్ ఇది వచ్చేసి log xy is equals to log x plus log y. సో ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఈ ఫార్ములాస్ తోటి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో log x plus y by 3 whole square is equals to log xy. Now cancelling log on both sides. So x plus y by 3 whole square is equals to xy. ఇది a plus b whole square లో ఉంది కదా. సో a square plus b square plus 2ab by 3 square అంటే 9. ఎస్. సో ఈ 9 ఇటు వెళ్ళిపోతే ఇక్కడ డివిజన్లో ఉంది, ఇటు వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్స్ టు 9xy. సో నెక్స్ట్ స్టెప్లో ఈ ప్లస్ 2x కూడా ఇటు పంపించేస్తున్నాను. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9xy మైనస్ 2xy. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 7xy. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. సో ఇది ఇటు xy ఇటు వచ్చేస్తే డివిజన్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్స్ టు 7. నేను ఇక్కడ కంబైన్ ఎల్సిఎం లాగా ఉంది. సో దీన్ని నేను సపరేట్ చేసుకుని బైఫర్కేట్ చేసుకుంటున్నాను. ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్స్ టు 7. ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్ క్యాన్సల్, ఇక్కడ ఒక వై, ఇక్కడ ఒక వై క్యాన్సల్. సో నా నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ బై వై, ద లెఫ్ట్ అవుట్ పార్ట్, ఎక్స్ బై వై ప్లస్ y by x is equals to 7. సో వాళ్ళకి అనుకోమన్నది ఏంటి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x by y ప్లస్ y by x is equals to ఎంత అని అడిగారు. సో నేను చెప్తున్నా వారికి హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్.